పట్టణంలో 23 వార్డులకు సంబంధించి పారిశుధ్యం సరిగా లేదని చెప్పడంతో ఈ రోజు నుంచి ఒక షెడ్యూల్ వేసి 23 వార్డులు కూడా సుందరీకరణ చేయాలనే ఆలోచనతో ఈరోజు మొత్తం అందరినీ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వర్కర్స్ని కూడా ఒక్క వార్డులో పెట్టి ఆ వార్డు అంతా కూడా శుభ్రం చేయించడానికి డ్రైన్లు కానీ డ్రైన్ పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలు కానీ లేకపోతే ఎక్కడైనా బుషెస్ కానీ వచ్చి ఉంటే కనుక అవన్నీ తొలగించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యాలు ప్రబలకుండా మేము చర్యలు తీసుకోవడానికి ఈ రోజు నుంచి ప్రతి వార్డులో కూడా హాలిడేస్ మినహాయించుకొని మేము ప్రతి వార్డులో కూడా ఒక షెడ్యూల్ వేసుకుని వెళ్ళడం జరుగుతుందండి. దానిలో భాగంగా ఈరోజు శ్రీరామ కాలనీలో అయితే కనుక వర్క్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక అంబేద్కర్ గారి పార్కులో మేము చూసినప్పుడు చాలా పిచ్చి మొక్కలు ఉండడం గమనిస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు అక్కడ చూస్తే జిమ్ సంబంధించిన పరికరాలన్నీ కూడా అక్కడ ఉండడం జరిగింది. దానికి ఎవరైనా చిన్నపిల్లలు వెళ్ళినప్పుడు దాంట్లో ఏదైనా పురుగులు కుట్రలు అలాంటివి ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అది కూడా క్లీన్ చేయించడం జరుగుతుంది. అలానే వాటిలో ఉన్నటువంటి ప్రతి డ్రైన్ కూడా తీయడం, ప్రతి డ్రైన్ పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలను తొలగించడం, ఇదే పనిగా బ్యాగ్ వర్క్ పెట్టడం జరిగిందండి. ప్రజలందరూ గమనించారు, ప్రజలందరూ మాతో సహకరించండి. ప్రతిసారి మనం చెప్పుకునేది ఇదే, మీరందరూ మాతో సహకరిస్తే మేము ఏదైనా చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నామండి. ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వాలు కాదండి, మున్సిపాలిటీలు కాదు, ఎవరు కూడా ఏది చేయలేరు. ఎంతమంది వర్కర్స్ ఉన్నా కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మాతో మీరు కలిసి వెళ్తేనే తప్ప ఏది కూడా పారిశుధ్య రహితమైన పట్టణంగా ఉండాలి అని అంటే మేము కలిసి చేసుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రజలు కూడా మాతో సహకరించండి. మేము కూడా మీ ఆరోగ్యాలు చూసుకొని మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అయితే ప్రజలందరూ గమనించి ఎవరి ఇళ్లను వాళ్ళు శుభ్రం చేసుకోండి. వర్షాకాలం అనేకమైనటువంటి వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. దోమల వల్లనే వస్తుందని కాదండి, దోమలు మాత్రమే కాదు, మన పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే మనలో ఇంటిలో ఉండేటువంటి ఈగల వలన కూడా మనకి అనేకమైన వ్యాధులు ప్రబలుతున్నాయి అనేటువంటి విషయాన్ని దయతో గమనించాలని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈ రోజు మొదలుకొని 23 వార్డులు పూర్తయ్యేంత వరకు కూడా ఇలా గ్యాంగ్ వర్క్ ప్రతిరోజు కూడా సెలవులు మినహాయించి ప్రతిరోజు కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళ్తున్న ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం.